అమ్మా, ఆ పేరు నాకు తెలిసిన పేరులానే అనిపిస్తుంది. అది కూడా నా పేరే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం అర్థం కావడం లేదు. వెన్నెలమ్మ, ఏం మాట్లాడుతున్నావు? రేపే నీ ఎంగేజ్మెంట్. వీడెవడో ఇప్పుడొచ్చి ఇలా డిస్టర్బ్ చేశాడు. వాడెవడో పని పాట లేనివాడు. వాడి గురించి నువ్వు ఆలోచించడమేంటి? చంపడానికొచ్చి దొరికిపోయేసరికి నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ డ్రామాలు స్టార్ట్ చేశాడు. ఇలాంటివన్నీ సీరియస్గా ఆలోచించకూడదు. వెళ్ళి పడుకో. గో టు బెడ్. గుడ్ నైట్. అయ్యో, రాత్రే రావాల్సిన చందమామ పగలే వచ్చేసిందే అన్నంత చక్కగా ఉంది మా వెన్నెలమ్మ. ఈ చందమామని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నువ్వు అనుకున్నట్టు వెన్నెల్ని పెళ్లి చేసుకోబోతున్నావు చైతన్య. రేయ్, ఏంట్రా అలా ఉన్నావు? ఎప్పుడూ హుషారుగుంటావుగా. ఎక్కడా చైతన్య, ఎక్కడా హుషారు? హెల్త్ ఏమైనా డిస్టర్బ్గా ఉందా? అదేం లేదు నాన్న. అసలు విషయం అది కాదు బాబాయ్ గారు. వెన్నెలమ్మని ఆడించి పాడించి నవ్విస్తూ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనే వాణ్ణి తనకేం గుర్తులేకపోవడంతో ఆ ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నాడు. అయితే ఏంటి, పెళ్ళయ్యాక ఆట పట్టించు. ఏం బాబు, అర్థమవుతుందా? కమాన్ చైతన్య. వెన్నెలమ్మ,
చక్కగా ఉన్నావమ్మా. ఇక వాడి గురించి కొత్తగా చెప్పేదేముందిలే కాని వాడు నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడూ నిన్నే కలవరిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు వాడు నిన్నిష్టపడుతున్నాడని మాకు తెలుసు కాని నీకు చెప్పాలో వద్దో అని వాళ్ళో వాడే చాలా మదనపడుతూ ఉండేవాడు. తండ్రిగా చైతన్య గురించి మీరు చెప్పడంలో తప్పులేదు. టైం వచ్చి చెప్తున్నారని అర్థమైంది. కానీ నాకు టైం ఇవ్వకుండా మా అమ్మ మీకు మాటిచ్చింది. ఏంటి వెన్నెలమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నావు? మేమెవరో నీకంతగా గుర్తులేమనా? నువ్వంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రాణం వెన్నెలమ్మా. మీరు నా మీద చూపించే ఇష్టాలు ప్రేమలు చూస్తుంటే నేనంటే మీ అందరికీ ఎంత ప్రేమో తెలుస్తుంది మావయ్య. సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను. పౌర్ణమి వదలండి. పౌర్ణమి నన్ను వదలండి. పౌర్ణమి పౌర్ణమి అందరి మొహాలు అద్దంలో కనిపిస్తున్నట్టుగా వాళ్ళ తలరాతలు కూడా కనిపిస్తే ఏం జరిగిందో ఏం జరగబోతుందో అన్నీ తెలుస్తాయి. నన్ను వెంటాడుతున్న ఆలోచన ఎంత కాదనుకున్నా వెంటాడుతున్న అతని జ్ఞాపకం. నన్ను వదలండి. పౌర్ణమి పౌర్ణమి అతను దూరం అవుతుంటే నాకెందుకు ఏదో తెలియని బాధ. పౌర్ణమి పౌర్ణమి అంటున్నాడు. ఆ పేరు వినగానే నాకెందుకు నన్నేనా అనే ఫీలింగ్. వీళ్ళందరూ నన్ను వెన్నెలా అంటున్నారు. కనీసం ఆ పేరు విన్నట్టుగా కూడా అనిపించట్లేదు. వీళ్ళు చూపించే ప్రేమ, వీళ్ళు పిలిచే పిలుపు కూడా నాకు తెలుస్తుంది. కానీ అతని పిలుపు, అతని చూపు నాకు చాలా దగ్గరగా నా మనసుకి తెలుస్తుంది. కాదు, నిజంగానే నా పౌర్ణమి. తిను నా పౌర్ణమి, నా పౌర్ణమే తిను. మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ ఇంట్లో వాళ్ళెవ్వరికీ అతను తెలీదు. అంటే వీళ్ళకి తెలియకుండా నా ఒక్కదానికి అతను పరిచయమా? ఏదో ఉంది. ఎవరో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. వెన్నెలమ్మా, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వెన్నెలమ్మా, నీకో పక్క థ్రెట్ ఉంది. మెమరీ లాస్ అయ్యావు. అందుకే ఎవ్వరికీ చెప్పలేకపోయామని నేను బాధపడుతున్నాను. మన స్టేటస్కి తగ్గట్టు గ్రాండ్గా కాకుండా ఏదో మన ఫ్యామిలీ మధ్య జరిపిస్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వేమో ఇవన్నీ వదిలేసి ఎవరో పిచ్చోడు గురించి టైం వేస్ట్ చేస్తూ ఆలోచిస్తున్నావు. ఏంటి వెన్నెలమ్మా ఇది?
మా అందరికీ చెప్పే నువ్వు చిన్న పిల్లలా ఆలోచిస్తున్నావు. వెన్నెలమ్మా, ప్లీజ్, అంత మంచి జరుగుతుందని చెప్పాను కదా. రాత్రి ఇన్సిడెంట్ని పట్టించుకోవద్దు. కూల్గా ఉండమ్మా. నవ్వు. ఓకే, త్వరగా రెడీ అయ్యిరా. అమ్మా, ఏమైనా తినమ్మా. రాత్రి నుంచి ఏం తినలేదు. అన్నయ్య వచ్చేస్తారులేమ్మా. ఏంటి వచ్చేది? వాడేమైనా అందరిలా మామూలు స్థితిలో ఉన్నాడా? పౌర్ణమి ఊహలో ఉన్నాడు. ఎప్పుడనగా వెళ్ళాడు, ఇప్పటికీ తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. తెలిసిన అందరికీ ఫోన్ చేశాం, అందరూ రాలేదని చెప్పారు. కొడుకు ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. తిండి ఎలా సహిస్తుంది? ఎక్కడని వెతకాలి? హలో, ఏంటి? అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారా? పోలీసులు తీసుకెళ్లడం ఏంటి? ఏమైంది? అవునమ్మా, రాత్రి ఎవరింట్లోనో గొడవ చేశాడని పోలీసులు జైల్లో వేశారంటమ్మా. ఎందుకు దూరావురా వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికేనా? వెన్నెల కాదు, నా పౌర్ణమి, నా పౌర్ణమి. పౌర్ణమి ఏంట్రా పౌర్ణమి? వీడిలా దారిలోకి రాడు. వీడితో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఎలాగే మీ అన్నయ్యని ఎలా తీసుకురావాలి? నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదే. నువ్వు కంగారు పడకమ్మా. ఎక్కడే? ఏ పోలీస్ స్టేషన్? నువ్వు ఆగమ్మా. చక్రవర్తి అంకుల్కి చెప్తే బయటికి తీసుకొస్తారు. ఫోన్ చేయమ్మా, చెయ్. అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పవే. అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట అంకుల్. ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నయ్య జైల్లో ఉన్నాడని చెప్పాడు. సరే సరే అమ్మా, మీరేం కంగారు పడద్దు. అమ్మ బెంగ పెట్టుకొని ఏం తినలేదు అంకుల్. ఏం కాదులేమ్మా, ఏదో పొరపాటున వాళ్ళు పోలీసులు చెప్పుంటారు. నేను చూసుకుంటాను, మేనేజ్ చేసి పార్దోని బయటికి తీసుకొస్తాను. పార్వతి, నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. నువ్వు కంగారు పడి అమ్మను కంగారు పెట్టుకో. ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. సరే అంకుల్. అంకుల్ స్టేషన్కి బయలుదేరారమ్మా. అవునా? రామ్మా, మనం కూడా వెళదాం.
అతని మెమొరీస్ ఎందుకిలా నన్ను వెంటాడుతున్నాయి? అసలు అతను ఎవరు? పౌర్ణమి, నేను నీ పార్థుని పౌర్ణమి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్థుని పౌర్ణమి. వెంటనే తెలుసుకోవాలి. ఏదో ఉంది. వెన్నెలమ్మా, అలా ఉన్నావేంటమ్మా? హెల్త్ అంతా ఓకేనా? మ్, లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? పద. అయ్యో మావయ్య, నేను బాగానే ఉన్నాను. అనవసరంగా కంగారు పడి అందరినీ కంగారు పెట్టకండి. మావయ్య, నాకు చిన్న పనుంది. 10 minutesలో వచ్చేస్తాను. ఎక్కడికి వెన్నెలమ్మా? రాత్రి పోలీసులు అతన్ని కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు వెన్నెలమ్మా? ప్లీజ్ మామయ్య, పాపం అతన్ని చూస్తే మంచోళ్ళ అనిపించాడు. ఏదో బాధలో ఉన్నాడని అర్థం అవుతుంది. చూసి మంచి చెడు చెప్పలేం కదమ్మా. అలా అని చెడ్డోడని కన్ఫర్మ్ కూడా కాదు కదా మామయ్య. నాకెందుకో అతను అమాయకుడు అనిపిస్తుంది. తొందరపాటుతో పట్టించి మనం తప్పు చేశాం మామయ్య. అలాగే వదిలేస్తే ఇంకా పెద్ద తప్పవుతుంది. ప్లీజ్ మామయ్య, 10 minutesలో మళ్ళీ ఇక్కడుంటాను. మామయ్య, ఈ 10 minutes కోసం మీరు వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్తే పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. మామయ్య, ఇంతకీ అతన్ని ఏ పోలీస్ స్టేషన్లో పెట్టుండొచ్చు? ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సేవ్ చేయటం అవసరమా వెన్నెలమ్మా? రిస్క్ మన వల్లే కాబట్టి మనమే సేవ్ చేయాలి కదా మామయ్య. కంప్లైంట్ మనమే ఇచ్చాం కాబట్టి. మనమే ఇచ్చాం కాబట్టి ఈ ఏరియా పోలీస్ స్టేషన్లోనే ఉండొచ్చు. ప్లీజ్ మామయ్య, కరెక్ట్గా 10 minutesలో వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. కరెక్ట్గా 10 minutesలో వస్తే పర్లేదు. లేదంటే మీ అమ్మకి నేను సమాధానం చెప్పాలి. అన్నయ్య గారు, మీరేం కంగారు పడకండి, నేను మాట్లాడతాను రండి. పార్థు, అమ్మా, 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 పార్థు, అమ్మా, 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 రే, ఏంట్రా ఇది? అమ్మా, 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 పౌర్ణమి అక్కడుందమ్మా. నేను చూశానమ్మా, నేను చూశాను. ఎస్ఐ గారు, ఏంటి సార్ ఇది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మా అల్లుడిని తీసుకెళ్లి సెల్లో పెడతారా? చక్రవర్తి గారు, మీ గురించి నాకు తెలుసు సార్. ఎవరల్లుడు అని కాదు. తప్పు చేస్తే ఏం చేస్తాం సార్? అర్ధరాత్రి ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. అయ్యో, అమ్మా, తను అలాంటి వాడు కాదండి. తన ఆరోగ్య పరిస్థితి బాలేదు. అమ్మా, నేనేం చేయలేదమ్మా. నేను దొంగను కాదమ్మా. పౌర్ణమి అక్కడ ఉందమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నేనే తప్పు చేయలేదు. వన్ మినిట్. లాయర్ గారు, సార్, బెయిల్ పేపర్స్.
కానిస్టేబుల్ సార్. లాకప్ ఓపెన్ చేయి. ఓకే సార్. అమ్మా అమ్మా పార్థు రే పార్థు. పాదు, నేను అలా చూస్తాననుకోలేదు పాదు. మావయ్య నేను నిజంగా ఏం చేయలేదు మావయ్య. పౌర్ణమి కోసం వెళ్ళాను మావయ్య. నన్ను నమ్మండమ్మా. పార్థు ఊరుకోరా. అమ్మా నా పౌర్ణమి కోసం వెళ్ళాను అక్కడికి. నా పౌర్ణమి అక్కడ ఉంది. అమ్మా అమ్మా, పౌర్ణమి దగ్గరికి వెళ్దామమ్మా. రే, ఎందుకు ఇదంతా చేసావు? నా పౌర్ణమి నాకు కావాలమ్మా. నా కూతురు దూరం అయింది. అప్పటి నుంచి తను డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఆ బాధ వర్ణనాతీతమైంది. మామూలు బాధ కాదు సార్.